ప్రపంచమంతా ఇవాల్వ్ అవుతుంది, రోజు రోజుకి మారిపోతుంది, కొత్త టెక్నాలజీ వచ్చేస్తుంది. అందరూ కూడా బిజినెస్ వైపు అడుగులు వేస్తున్నారు. ఇండియాలో కూడా చాలా మంది కూడా బిజినెస్ వైపు అడుగులు వేస్తున్నారు. అయితే ఈ యొక్క 2024లో మీరు చేయాల్సినటువంటి బిజినెసెస్ టాప్ 10 బిజినెస్ గురించి నేను ఈరోజు మీకు చెప్పబోతున్నాను. అవేంటో చూడండి. సో వీడియోని మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూసేయండి. ముందుగా మన ఛానల్ ఫ్రీడమ్ ఆఫ్ బిజినెస్ తెలుగుని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు ఫ్రీడమ్ ఆఫ్ బిజినెస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రాజీవ్ పసుపులేటి. సో గైస్, 2024లో మీరు చేయాల్సినటువంటి టాప్ 10 బిజినెస్ ఐడియాస్. నెంబర్ 1 వచ్చేసి ఆన్లైన్ కోచింగ్. ఆన్లైన్ కోచింగ్ అనేది ప్రెసెంట్ బాగా ట్రెండ్ అవుతుంది ఆఫ్టర్ కోవిడ్. సో కోవిడ్ లో మనం చూసాం కదా, సో ఒకరికి ఒకరు కూడా కనీసం దగ్గరికి వచ్చే పరిస్థితి కూడా లేకపోయింది. అప్పుడు ఈ యొక్క ఆన్లైన్ కి సంబంధించినటువంటి ప్రాముఖ్యత అనేది బాగా పెరిగింది. అండ్ ఆల్మోస్ట్ మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా వచ్చేసింది కాబట్టి సో ప్రతి ఒక్కరు సెల్ఫ్ టాట్, ప్రతి ఒక్కరు కూడా సొంతంగా నేర్చుకునే విధంగానే ఉన్నారు. బట్ స్టిల్ స్టూడెంట్స్ కి మీరు ట్యూషన్స్ కూడా ఆన్లైన్ లో చెప్తే చాలా మంచి బిజినెస్ ఆప్షన్ అవుతుంది. దీనికి సంబంధించి మీకు ఎటువంటి పెట్టుబడి కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది. మీకు మహా అయితే ఒక వెబ్సైట్ మీరు క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ వెబ్సైట్ కి సంబంధించి డొమైన్ మీరు కొనుక్కోవాల్సి ఉంటుంది. దానికి సంబంధించి కొంచెం ఖర్చు అవుతుంది. లేదు మీరు కనుక ఆన్లైన్ లోనే ట్యూషన్స్ కనుక మీరు చెప్తాము అనుకుంటే కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి. చెక్ అని చెప్పి ఒకటి ఉందన్నమాట. అందులో మీరు మీ యొక్క సర్టిఫికేట్స్ డీటెయిల్స్ అన్ని కూడా మీరు కనుక అందులో మెన్షన్ చేసినట్లయితే సో వాళ్ళే మీ యొక్క డాక్యుమెంట్స్ అన్ని కూడా అప్రూవ్ చేసి మీకు కొన్ని క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. క్వశ్చన్ వచ్చేసి ఆన్సర్ కనుక మీరు చేస్తే $1 వరకు మీకు వాళ్ళు పే చేస్తారనమాట. ఇలా డాలర్స్ లోనే వాళ్ళు పే చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరు డబ్బులు పొందవచ్చు. ఆ డబ్బులు కూడా మీకు డైరెక్ట్ గా ట్యాక్స్ కట్ అయ్యి మీ యొక్క అకౌంట్ లోకి పడతాయి అనమాట. నెంబర్ 2 వచ్చేసి అమేజింగ్ టాకర్ అని చెప్పి ఒక వెబ్సైట్ ఉంది. ఆ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి వెబ్సైట్ లోకి వెళ్ళి మీ యొక్క డాక్యుమెంట్స్, మీరు ఒక ఆన్లైన్ టీచర్ అవ్వచ్చు అనమాట. సో ఏంటి అంటే సో ఇంటర్నేషనల్ స్టూడెంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ USA లో ఉన్నటువంటి స్టూడెంట్స్ కి తెలుగు రాదు. సో వాళ్ళకి తెలుగు నేర్పించాలి. వాళ్ళ పేరెంట్స్, మనమైనా సరే కూడాను తెలుగు రాదు, ఏదైనా సబ్జెక్ట్ రాదు అంటే పేరెంట్స్ ఆబ్వియస్లీ వాళ్ళు భయపడతారు, బాధపడతారు. కాబట్టి సో ఇలాంటి స్టూడెంట్స్ వాళ్ళందరూ కూడాను లాంగ్వేజెస్ మీరు టేస్ట్ చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ అవుట్ సైడ్ కంట్రీస్ ఉన్న వాళ్ళకి, మన తెలుగు వాళ్ళు వేరే చోట పుట్టి పెరుగుతున్నట్లయితే వాళ్ళకి తెలుగు రాకపోతే అలాంటి వాళ్ళకి మీరు తెలుగు నేర్పించవచ్చు. లేదు మీరు ఏదైనా సబ్జెక్ట్లో ఎక్స్పర్టైజ్ ఉన్నారంటే ఇందులో అసలు A to Z ఫ్రమ్ ఆర్ట్స్ నుంచి సింగింగ్, డాన్సింగ్, వైలిన్ ప్రతిదీ కూడా ఉందన్నమాట. సో అమేజింగ్ టాకర్ వెబ్సైట్ లోకి వెళ్ళి మీరు మీ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా మెన్షన్ చేసినట్లయితే ఆబ్వియస్లీ మీరు అందులో టీచర్ గా మీరు డబ్బులు కూడా సంపాదించుకోవచ్చు. ఇది కూడా ఒక బెస్ట్ ఆప్షన్ అవుతుంది. లేదు మీరు ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ చేసుకోవాలంటే ఇంటి దగ్గర కూడా మీరు చక్కగా ఒక బోర్డ్ క్రియేట్ చేసుకొని, మార్కెటింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ కాబట్టి మీ యొక్క పాంప్లెట్స్ మీరు ఏమేమి టీచ్ చేయగలరో పాంప్లెట్స్ అన్ని కూడా తయారు చేసి వాటిని మీరు పంపుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ లో ఎలాగో వచ్చేస్తుంది కాబట్టి వాట్సాప్, ఇన్స్టా, ఫేస్బుక్ వీటిలోనే మీరు పెట్టుకొని జూమ్ లింక్ ద్వారా మీరు క్లాసెస్ అనేవి చెప్పొచ్చు అనమాట. సో ఎంత కాదనుకున్నా ఆన్లైన్ క్లాసెస్ వల్ల ఈజీగా ఒక నెలకు వచ్చేసి $50,000 వరకు ఒక యావరేజ్ పర్సన్ సంపాదిస్తున్నారు. ఒకవేళ కనుక మీరు ఇందాక నేను చెప్పినట్లయితే అమేజింగ్ టాకర్లో కనుక మీరు క్లాసెస్ చెప్పినట్లయితే మీకు ఈజీగా వాళ్ళు అవర్కి $1 లోనే పే చేస్తూ ఉంటారు అనమాట. ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అవుతుంది. నెంబర్ 2 వచ్చేసి జ్యూస్ సెంటర్. సో జ్యూస్ సెంటర్ అనేది ప్రస్తుతం మనం చూస్తున్నట్లయితే మోస్ట్లీ సమ్మర్ సీజన్లో ఇది ఒక బెస్ట్ బిజినెస్ ఐడియా అని చెప్పొచ్చు. కాకపోతే ఏంటి అంటే జ్యూస్ సెంటర్స్ కూడా ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అవుతూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తున్నట్లయితే సమ్మర్ సీజన్లోనే దీనికి మంచి డిమాండ్ ఉంటుంది. కాకపోతే బట్ నార్మల్ సీజన్స్, ఇప్పుడు ప్రజెంట్ రైనీ సీజన్, ఆ తర్వాత వింటర్ వస్తుంది, చలికాలంలో కూడా ఉంటుంది కాబట్టి సో దానికి తగ్గట్టుగా మీరు ఆ సీజనల్ ఫ్రూట్స్ కావచ్చు వాటిని మీరు తయారు చేసి ఇవ్వాల్సి ఉంటుంది. అడిషనల్ గా మీరు బర్గర్, పిజ్జా కావచ్చు, లేదు అంటే ఎనీ లస్సీ కైండ్ ఆఫ్ థింగ్స్, ఎక్స్ట్రా మిల్క్ షేక్స్ ఇవన్నీ కూడా మీరు యాడ్ చేసుకొని అందులో మీరు పెట్టుకొని ఈ యొక్క బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. జ్యూస్ షాప్ కి సంబంధించి చాలా ఫ్రాంచైజెస్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి మార్కెట్ లో. సో ఈ ఫ్రాంచైజెస్ కి సంబంధించి నేను పూర్తి వీడియో కూడా చేయడం జరిగింది మన బిజినెస్ ఛానల్లో. మీరు ఫ్రాంచైజ్ అంటే ఏంటి అని తెలుసుకోవాలనుకున్నట్లయితే పూర్తి వీడియో నేను చేయడం జరిగింది, వెళ్ళి చూడండి. ఇక నెంబర్ 3 వచ్చేసి డ్రై ఫ్రూట్స్ బిజినెస్. సో డ్రై ఫ్రూట్స్ ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యం వైపు మక్కువ చూపిస్తున్నారు. సో హెల్తీ డైట్ గురించి కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క డ్రై ఫ్రూట్స్ కి సంబంధించి మీరు ఖచ్చితంగా ఒక బిజినెస్ కనుక స్టార్ట్ చేస్తే మంచి లాభాలు వస్తాయి. దీనికి సంబంధించి మీరు ఇనిషియల్ గా హోల్సేల్ గా $15,000 నుంచి $20,000 పెట్టి దీన్ని మొదలు పెట్టుకోవచ్చు. అండ్ మనం చూస్తూ ఉన్నాం కదా రీసెంట్ టైమ్స్ లో చాలా మంది కూడాను రోడ్డు మీద చిన్న స్టాల్ లాగా ఏర్పాటు చేస్తుంటారు. కొంతమంది కార్ లోనే మీరు చూసినట్లయితే కార్ డోర్ ఓపెన్ చేసేసి అక్కడ అవన్నీ పరిచేసి అమ్ముతూ ఉన్నారు. సో ఈ విధంగా
విధంగా ఏంటంటే వాళ్ళు హోల్సేల్ గా ఒక 15,000 రూపాయలు లేదంటే 20,000 రూపాయలు 25,000 రూపాయలు వాళ్ళ దగ్గర ఇన్వెస్ట్మెంట్ బట్టి డ్రై ఫ్రూట్స్ ని తీసుకొని వాటిని వాళ్ళు నీట్ గా ప్యాక్ చేసి వాటిని అమ్మటం జరుగుతుంది అనమాట. సో ఇది కూడా ఒక మంచి బిజినెస్ ఐడియా అవుతుంది. అండ్ మీకు ఒక నెలకు వచ్చేసి ఈజీగా 50,000 రూపాయల వరకు లాభం వచ్చే ఛాన్స్ ఉంటుంది డ్రై ఫ్రూట్స్ బిజినెస్. ఇక నెంబర్ 4 వచ్చేసి మ్యాంగో పికిల్ బిజినెస్. సో మ్యాంగో అనే కాదు, ఇది సీజన్ బట్టి మారుతూ ఉంటుంది. సో ఇక్కడ మీరు టొమాటో కావచ్చు, వేరే అదర్ పచ్చళ్ళు కావచ్చు, మీరు అన్ని కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ మ్యాంగో అంటే అందరికీ కూడా ఇష్టం ఉంటుంది కాబట్టి ఇది సమ్మర్ సీజన్ లో అవుతుంది కాబట్టి దీన్ని మీరు ఎక్స్పోర్ట్ కూడా చేసుకోవచ్చు అనమాట. అయితే ఒకవేళ సమ్మర్ సీజన్ దాటిపోయింది, వేరే సీజన్ ఉంది, అలాంటప్పుడు మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే ఉసిరికాయ, టొమాటో, ఇంకా చాలా రకాల పచ్చళ్ళు ఉంటాయి కదా, ములక్కాయ. సో ఆ పచ్చళ్ళన్నీ కూడా మీరు పట్టుకోవచ్చు. నాన్ వెజ్ పికిల్స్ ఇవన్నీ కూడా మీరు అమ్ముకోవచ్చు. వీటికి సంబంధించి అసలు ఎలాంటి లైసెన్సులు కావాలి, బ్రాండ్ రిజిస్ట్రేషన్స్, ఇవన్నీ కూడా నేను ఎండింగ్ లో క్లియర్ గా చెప్తాను. దీని ద్వారా కూడాను మీకు ఎంత కాదనుకున్న 50,000 రూపాయల నుంచి 1,00,000 రూపాయల వరకు డబ్బులు వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇందులో మీకు కావాల్సిందల్లా కూడా జస్ట్ రా మెటీరియల్ వచ్చేసి మీకు 3,000 రూపాయల నుంచి 5,000 రూపాయల వరకు ఖర్చు అయ్యే ఛాన్స్ ఉంటుంది, లేదంటే 10,000 రూపాయల వరకు ఖర్చు అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు ఆర్జించే బిజినెస్ ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా పికిల్ బిజినెస్ అని చెప్పొచ్చు. ఇక నెంబర్ 5 పెస్ట్ కంట్రోల్ బిజినెస్. పెస్ట్ కంట్రోల్స్ అంటే ప్రెసెంట్ మనం చూస్తున్నాం కదా, చాలా బగ్స్ అనేవి ఇంట్లోకి రావడం జరుగుతుంది. ఈవెన్ కొంతమందికి ఫార్మ్ ల్యాండ్స్ ఉంటాయి, ఆ ల్యాండ్స్ లో బగ్స్ అనేవి ఉంటాయన్నమాట. సో ఫార్మర్స్ దగ్గరికి మీరు చూస్తున్నట్లయితే చీడ పురుగులు పట్టాయి అని చెప్పి అంటూ ఉంటారు. సో పురుగు పట్టింది పంటకు అంటారు కదా, అలాంటి వాళ్ళకి మీరు వెళ్ళి పెస్ట్ ని తీసుకొని వెళ్ళి కంట్రోల్ చేయొచ్చు. అంటే ఈ యొక్క మందులు అనమాట, ఈ యొక్క మందుల్ని మీరు వాళ్ళకి ఇచ్చినట్లయితే ఖచ్చితంగా ఇది ఒక మంచి బిజినెస్ అవుతుంది. అట్ ది సేమ్ టైం సో మనం చూస్తూ ఉన్నట్లయితే ప్రజెంట్ చెదులు పట్టేస్తుంది అంటూ ఉంటారు కదా, సమ్ వుడెన్ చెక్క గోడలకు కావచ్చు, తర్వాత చెక్క బీరువాలకు కావచ్చు, ఆ తర్వాత తలుపులు కావచ్చు. సో ఇవన్నీ చూస్తూ ఉంటాం బగ్స్. సో అలాంటి వాటికి సంబంధించి మీరు కనుక పెస్ట్ కంట్రోల్ బిజినెస్ కనుక స్టార్ట్ చేసినట్లయితే దీని ద్వారా కూడా ఒక రోజుకి మీకు 3,000 రూపాయల నుంచి 5,000 రూపాయల వరకు డబ్బులు వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే నెలకు మీకు ఈజీగా 1,00,000 రూపాయల నుంచి 1,50,000 రూపాయల వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. దీనికి కూడా ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 50,000 రూపాయల వరకు ఖర్చు అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇక నెంబర్ 6 వచ్చేసి గార్డెన్ మేనేజ్మెంట్. ప్రజెంట్ డేస్ లో మనం చూస్తున్నట్లయితే చాలా మంది కూడా ప్రకృతికి నేచర్ కి దగ్గరగా ఉండాలని చెప్పి అనుకుంటూ ఉన్నారు. సో ఎవరైతే వాళ్ళ యొక్క స్పేస్ ఏదైతే ఉందో ఆ స్పేస్ లో గార్డెన్ అరేంజ్ చేసుకోవాలని చెప్పి అనుకుంటూ ఉన్నారు. సో అలాంటి వాళ్ళకి ఏంటి అంటే ఒక గార్డెన్ మేనేజ్మెంట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఒక గార్డెనర్ కోసం వెతుకుతూ ఉన్నారనమాట. సో ఎవరైతే మేనేజ్ చేయగలరో సో వాళ్ళ దగ్గర నుంచి మీరు ఒక డీల్ కుదుర్చుకొని వాళ్ళతో మీరు ఒక ఇన్ని 2 to 3 days లోనే గార్డెన్ ని సెటప్ చేసేస్తూ ఉంటారనమాట. గడ్డి కావచ్చు, ఆ తర్వాత పాట్స్, ప్లాంట్స్ కావచ్చు, అన్ని కూడా సెట్ చేస్తూ ఉంటారు అకార్డింగ్ టు దేర్ స్టైల్. వాళ్ళకి నచ్చిన విధానాన్ని బట్టి మీరు కనుక కొన్ని ఏవైతే ఎగ్జాంపుల్స్ ఉంటాయో అవన్నీ కూడా మీరు వాళ్ళకి చూపిస్తే వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి నచ్చింది తీసుకుంటూ ఉంటారు. ఇది కూడా ఒక మంచి బిజినెస్ ఐడియా అవుతుంది. దీన్ని మీరు ఒక్క రోజుకి వచ్చేసి దీనికి ఇన్వెస్ట్మెంట్ కూడా ఎక్కువ పెట్టాల్సిన అవసరం లేదు. కాకపోతే ఏంటంటే మీరు ఒక బ్రాండింగ్ క్రియేట్ చేసుకోవాలి కాబట్టి బ్రాండ్ రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా దీనికి సంబంధించి మీరు మార్కెటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. మార్కెటింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. సో ఎంత కాదనుకున్న ఒక నెలకు వచ్చేసి మీకు ఈజీగా 1,00,000 రూపాయల వరకు టర్న్ ఓవర్ వస్తుంది. ఈజీగా 70,000 నుంచి 80,000 రూపాయల వరకు లాభం మిగిలే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ బిజినెస్ ఐడియా వచ్చేసి 7 ఫోటోగ్రఫీ. సో ఫోటోగ్రఫీ అందరికీ తెలుసు కదా. సో ప్రస్తుతం ఒక చిన్న ఫంక్షన్ అయినా సరే, పెద్ద ఫంక్షన్ అయినా సరే కూడా ఫోటోగ్రఫీ ప్లేస్ ఏ మేజర్ రోల్. ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో దగ్గర నుంచి పెళ్లి ఆల్బమ్స్ ఫోటోస్ వరకు కూడాను ఫోటోగ్రాఫర్స్ ప్లేస్ ఏ మేజర్ రోల్. దీనికి ఎప్పటికీ కూడాను డిమాండ్ ఉంటుందన్నమాట. సో కాబట్టి ఫోటోగ్రఫీ కనుక మీకు మంచి స్కిల్స్ కనుకున్నట్లయితే మీరు ఒక చిన్న కెమెరా సెకండ్ హ్యాండ్లో తీసుకొని లేదంటే అద్దెకి కూడా మీరు కెమెరాస్ తీసుకొని ఆ యొక్క స్కిల్స్ కనుక మీరు నేర్చుకున్నట్లయితే సో నేను చెప్పే ప్రతి బిజినెస్ కూడాను ప్రజెంట్ మీరు కనుక మంచిగా మార్కెటింగ్ చేసుకోవాలనుకుంటుంటే ఐ విల్ సే దట్ ఇన్స్టాగ్రామ్. సో ఇన్స్టాగ్రామ్ లో మీరు మంచిగా పోస్టులు పెట్టేసి రివ్యూస్ పెట్టుకొని ఎప్పటికప్పుడు అప్ టు డేట్ కనుక మీరు అప్డేట్ చేసినట్లయితే ప్రతి విషయాన్ని కూడా ఆబ్వియస్లీ మీకు కస్టమర్స్ అనేది ఇన్స్టాగ్రామ్ నుంచే వస్తారు, సోషల్ మీడియా నుంచే వస్తారు. వాట్సాప్ నెట్వర్క్ ఎంత పెద్దగా ఉంది, అందులో మీ చుట్టుపక్కల వాళ్ళందరికీ గ్రూప్స్ లో క్రియేట్ చేసి అందులో మీకు ఇట్లాంటి బిజినెస్ చేస్తున్నాము. సో మీకు ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి చెప్పండి. అట్లా మీరు కనుక చెప్పుకున్నట్లయితే ఆబ్వియస్లీ ఖచ్చితంగా ఈ యొక్క ఫోటోగ్రఫీ బిజినెస్ మంచి హిట్ అవుతుంది. అండ్ మీకు నెలకి ఒక్క ఈవెంట్ గా వచ్చేసి మినిమం వాళ్ళు 1 గంట 2 గంటలకే 10,000 రూపాయల నుంచి 20,000 రూపాయల వరకు ఛార్జ్ చేస్తున్నారు. అదే కనుక ఒక ఫంక్షన్ అయితే ఈజీగా 40,000 రూపాయల నుంచి కొన్ని లక్షల్లోనే ఛార్జ్ చేస్తున్నారు ఫోటోగ్రఫీకి సంబంధించి. సో దీని ద్వారా కూడా మంచి ఎంత కాదనుకున్నా ఒక నెలకు వచ్చేసి మీకు 5 నుంచి 8 ఈవెంట్స్ కనుక వచ్చాయని చెప్పి అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ యావరేజ్ గా ఒక ఈవెంట్ వచ్చేసి 20,000 రూపాయలు అని చెప్పి అనుకుందాం. సో 8 into 20 ఈజీగా 1,60,000 రూపాయల వరకు లాభం వచ్చే ఛాన్స్ ఉంటుంది జస్ట్ ఫోటోగ్రఫీ మీద. ఇక 8
డ్రై క్లీనింగ్ బిజినెస్. సో డ్రై క్లీనింగ్ అంటే క్లోత్స్ సంబంధించి చాలా నీట్గా వాళ్ళు ఎటువంటి ముడతలు లేకుండా, సో సెన్సిటివ్ కాస్ట్యూమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మరకలు లేకుండా జాగ్రత్తగా వాష్ చేస్తూ ఉంటారు ఈ యొక్క డ్రై క్లీనింగ్కి సంబంధించి. సో డ్రై క్లీనింగ్కి సంబంధించి చాలా డిమాండ్ అయితే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను వేసుకున్న బ్లేజర్ ఉంది కదా, ఈ బ్లేజర్ వచ్చేసి ఒక్కసారి డ్రై క్లీనింగ్ చేస్తే వాళ్ళు ఈజీగా 250 రూపాయల నుంచి 300, 400, 500 కూడా ఛార్జ్ చేస్తున్నారు. సో ఈ విధంగా డ్రై క్లీనింగ్కి అంత డిమాండ్ ఉంది. మీరు కనుక మంచి డ్రై క్లీనింగ్ బిజినెస్ కనుక ఓపెన్ చేసినట్టయితే దీనికి సంబంధించి ఆ యొక్క మెషిన్ కాస్ట్ అయితే కావాల్సి ఉంటుంది. ఈజీగా మీకు అది ₹1,00,000 లోపే వచ్చేస్తుంది. ఎంత కాదనుకున్నా ఒక్క రోజుకి మీకు 3,000 రూపాయలు వచ్చాయి అని చెప్పి అనుకుంటే నెలకు మీకు ఈజీగా 90,000 రూపాయల వరకు డబ్బులు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఆలస్యం చేయకుండా మొదలు పెట్టేసేయండి. ఇక నెక్స్ట్ బిజినెస్కి వెళ్దాం. ఇక నెంబర్ 9 మ్యారేజ్ బ్యూరో. సో ప్రస్తుతం మనం చూస్తున్నట్టయితే ఇండియాలో 10:1 రేషియో ఉందంట. ఏంటో అర్థమైంది కదా. సో 10:1 రేషియో ఇన్ ద సెన్స్ 10 మంది అబ్బాయిలు ఉంటే 1:1 గోల్ మాత్రమే ఉందంట ప్రజెంట్. సో దీని ద్వారా ఏంటి అంటే ప్రతి ఒక్క అబ్బాయికి పెళ్లికి సంబంధించి ఒక క్వశ్చన్ మార్క్ అనమాట. సో ఎక్కడ ఎత్తుకాలి అమ్మాయిని, సో ఇవంతా కూడాను చాలా లొసుగులు ఉంటున్నాయి. సో కాబట్టి మీరు కనుక ఒక మంచి మ్యారేజ్ బ్యూరో కనుక స్టార్ట్ చేసినట్లయితే ఇందులో మీరు మంచిగా ఒక వెబ్సైట్ క్రియేట్ చేసుకొని అందులో వాళ్ళ యొక్క డీటెయిల్స్ కనుక పెట్టుకోవచ్చు అని చెప్పుకున్నట్లయితే మ్యాచింగ్ అనమాట. సో అలా మీరు పెళ్లి చూపులు కనుక చూస్తూ ఉన్నట్లయితే పెళ్లిలో ప్యారయ్య అంటూ ఉంటారు కదా, సో అట్లా అనమాట. సో మ్యారేజ్ బ్యూరో కనుక మీరు స్టార్ట్ చేసుకున్నట్లయితే దీని ద్వారా కూడా మీకు మంచి డబ్బులు అయితే రావడం జరుగుతుంది. మీరు చూస్తున్నట్లయితే ప్రజెంట్ ఎంత కాదనుకున్నా ఒక్క నెలకు వచ్చేసి మీకు ₹1,00,000 వరకు లాభం వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇన్వెస్ట్మెంట్ కూడా ఇప్పుడు నేను ప్రతిదీ చెప్పినటువంటి బిజినెస్ అన్ని కూడా ఇన్వెస్ట్మెంట్ ₹1,00,000 లోపే అనమాట. సో ఇక నెక్స్ట్ బిజినెస్కి వెళ్దాం. ఆర్గానిక్ సోప్ బిజినెస్ అనమాట. సో సోప్ బిజినెస్ మనం ప్రస్తుతం చూస్తున్నట్లయితే చాలా మందికి సోప్స్ అనేవి పడవు. సో కాబట్టి ఆర్గానిక్ సోప్ బిజినెస్ మనం చూస్తున్నట్లయితే రీసెంట్ గా మన ఫ్రీడమ్ ఆఫ్ బిజినెస్ తెలుగు యూట్యూబ్ ఛానల్లో నేను హైదరాబాద్లో ఒక షూట్ చేయడం జరిగింది. సో తను హౌస్ హోల్డ్ అనమాట. వాళ్ళ పిల్లలకి సోప్ చేయాలని చెప్పి అనుకుని నెమ్మదిగా తనకి ఆ ప్యాషన్ పెరిగి తాను ఒక సోప్ బిజినెస్ స్టార్ట్ చేస్తారనమాట. సో ఇంట్లోనే వాళ్ళు సోప్స్ తయారు చేస్తూ ఉంటారు, ఆర్గానిక్ సోప్స్ అనమాట. సో వాళ్ళ పిల్లలకి వాళ్ళు వాడుతూ ఉంటారు. అట్ ది సేమ్ టైం ఆమె సోప్స్ తయారు చేసి నీట్గా ప్యాక్ చేసుకుని బ్రాండింగ్ క్రియేట్ చేసుకుని వాటిని అమ్ముతున్నారనమాట. అసలు చాలా చూడముచ్చటగా అనిపించింది నాకైతే. సో అట్లా మీరు ఈ యొక్క సోప్ మేకింగ్కి మీకు ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి ₹40,000 నుంచి ₹50,000 వరకు ఖర్చు అవుతుంది. దీనికి సంబంధించి మౌల్స్ అంటూ ఉంటాం అనమాట. ఆ సోప్కి సంబంధించి షేప్ ఉంటుంది. ఆ మౌల్స్ అన్ని కూడా మీకు అమెజాన్, ఫ్లిప్కార్ట్లో దొరుకుతాయి ఆన్లైన్లో. సో అవి కొనుక్కోవాల్సి ఉంటుంది. అట్ ది సేమ్ టైం రా మెటీరియల్ దీనికి సంబంధించి ఏదైతే కాస్టిక్ సోడా అని చెప్పి, ఆ తర్వాత బటర్స్, సో ఏది సోప్ తయారు చేయడానికి కొన్ని బటర్స్ కావాల్సి ఉంటుంది, ఆయిల్స్ కావాల్సి ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఫ్రాగ్రెన్స్ సంబంధించి రెడ్ శాండల్ అని చెప్పి ఇవన్నీ కూడా కొనుక్కోవాల్సి ఉంటుంది. మీకు అవి ఆన్లైన్లో దొరుకుతూ ఉంటాయి. ఒకవేళ మీరు కనుక ఈ యొక్క బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే నేను ఆల్రెడీ సోప్ మేకింగ్ బిజినెస్ మీద ఒక వీడియో చేయడం జరిగింది. వెళ్ళి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి ఈ యొక్క వీడియోని క్లిక్ చేసి చూడండి. దీని మీద మీకు ఈజీగా ఒక నెలకు వచ్చేసి ₹70,000 నుంచి ₹80,000 వరకు లాభం వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. సో గైస్ ఇవి 2024లో మీరు చేయాల్సినటువంటి టాప్ 10 బిజినెస్ ఐడియాస్ అనమాట. ఏ బిజినెస్ కైనా సరే కూడాను మీరు ఖచ్చితంగా లైసెన్స్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఫుడ్కి సంబంధించి అయితే ఖచ్చితంగా FSSAI లైసెన్స్, ఫుడ్ లైసెన్స్ అని తీసుకోవాల్సి ఉంటుంది. ఇది మీకు సంవత్సరానికి ₹2,000 నుంచి మీ యొక్క బిజినెస్ టైప్ ఆఫ్ బిజినెస్ అండ్ ఆ యొక్క ఏరియాని బట్టి మీకు కాస్ట్ అనేది ఉంటుంది అనమాట. ఒకవేళ కనుక మీరు ₹20,00,000 కంటే టర్న్ ఓవర్ ఎక్కువ చేస్తున్నారు, లేదు మీరు ఆన్లైన్లో కనుక సేల్ చేసుకోవాలి అనుకున్నట్లయితే ఖచ్చితంగా GST రిజిస్ట్రేషన్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. లేదు మీరు కనుక స్టేట్ వైపు కనుక ఈ యొక్క బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నట్లయితే మీరు మున్సిపల్ సర్టిఫికేట్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ బిజినెస్ అయినా మీరు సపరేట్గా మీ యొక్క బ్రాండ్ క్రియేట్ చేసుకోవాలనుకున్నట్లయితే ఖచ్చితంగా బ్రాండ్ రిజిస్ట్రేషన్ కూడా ఒకటి చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ మార్కెటింగ్ సంబంధించి వాట్సాప్, ఇన్స్టా, ఫేస్బుక్, ట్విట్టర్ ఇవన్నీ కూడా బాగా యూజ్ చేసుకోండి. దట్స్ ఇట్. అండ్ కస్టమర్స్ రివ్యూ కూడా మీరు తీసుకొని వాటిని వ్యాలిడేట్ చేస్తూ అవి కూడా ఆన్ టైం అప్లోడ్ చేసుకోండి. దట్స్ ఇట్ గైస్. ఈ బిజినెస్ అన్ని కూడా మీరు ₹1,00,000 లోపు మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకొని లక్షల్లోనే లాభాలు సంపాదించవచ్చు. దట్స్ ఇట్ గైస్. సో దీనికి సంబంధించి పూర్తి వీడియోస్ ఏవైనా మన ఛానల్లో కనుక లేనివి చూసి మిగతావన్నీ కూడా నేను సపరేట్ వీడియోస్ కూడా త్వరలో చేస్తాను. ఈ బిజినెస్ అన్నిటికీ సంబంధించి కోర్సెస్ అనేవి మన ఫ్రీడమ్ యాప్లో మీకు అవైలబుల్గా ఉన్నాయి. సో ప్లే స్టోర్లో మీకు ఫ్రీడమ్ యాప్ అనేది అవైలబుల్గా ఉంటుంది. ఇప్పుడే వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని మీరు చేయాలనుకున్నటువంటి బిజినెస్ని మీరు మొదలు పెట్టుకోండి. మరొక స్పెషల్ బిజినెస్ ఐడియాతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఫ్రీడమ్ యాప్ బిజినెస్ తెలుగు యూట్యూబ్ channel. Thanks for watching. This is Rajiv signing off.